నమస్తే, వెల్కమ్ టు మీడియా టీవీ ప్లస్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాజీ ఎమ్మెల్సీ ఆర్ఎల్డి అధ్యక్షుడు కపిల్ వై దిలీప్ కుమార్ గారు. రైట్, సార్తో మాట్లాడి ఒకసారి తెలంగాణ రాజకీయాల మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. అలాగే మన సీఎం రేవంత్ రెడ్డి గారు 49వసారి ఢిల్లీకి పయనమయ్యారు, దాని గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా, ఎలా ఉన్నారు? అన్నిటికన్నా ముందు చర్చించేదానికంటే ఇప్పటికీ 49 సార్లు మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పయనం అయ్యారు, దాని గురించి ఏం చెప్పుకోవచ్చు సార్? వెనకడికి సామెత ఉండే, తిప్పడు కొండపర్తి పోయాడు రాను వచ్చాడని. అంటే పోతున్నాడు వస్తున్నాడు ఏం జరగలేదని. సీఎం పరిస్థితి కూడా అట్లే ఉంది. ఎందుకంటే ఇది డబుల్ ఇంజన్ సర్కారు కాదు. అక్కడ బీజేపీ ఇక్కడ బీజేపీ ఉంటే వేరే వ్యవహారం, ఇక్కడ ఉంది కాంగ్రెస్, అక్కడ ఉంది బీజేపీ. సో న్యాచురల్గా అంత రెస్పాన్స్ వాళ్ళు ఇవ్వరు. సో పాప ఆయన పోతున్నాడు వస్తున్నాడు అని అంత పెద్ద ఫలితం ఉన్నట్టు మనం అనడం ఏంటి? ఆయన అన్నాడు, బడ్జెట్ ప్రవేశపెట్టిన తెల్లవారి ఆయన స్టేట్మెంట్లో ఏముందంటే, నేను 1,32,00,000 ప్రతిపాదనలు తెలంగాణ కోసం రిక్వెస్ట్ చేస్తే ₹1 కూడా రాల్చలేదు అన్నాడు బడ్జెట్ అయిపోయినాక. ఆ స్టేటస్ నుంచి ఇప్పటి వరకు కూడా ఏమాత్రం ఇంప్రూవ్మెంట్ ఉందని అనుకోను. ఆయన అన్నాడు, అవసరమైతే 100 సార్లు పోతున్నాడు, పోవచ్చు, తప్పేం లేదు, కానీ రిజల్ట్ కూడా రావాలి కదా. నువ్వు పోతే ఇంతమందిని కలుస్తున్నప్పుడు కాస్త కూస్తో స్టేట్కి ఫండ్స్ రిలీజ్ అయితే మనందరం సంతోషిస్తాం. మీకు ఢిల్లీ పెద్దలతో బేసిక్గా మంచి పరిచయాలు ఉన్నాయి, చాలా పెద్ద వాళ్ళతో మీరు టచ్లో ఉంటూ ఉంటారని తెలుసుకున్నాను నేను. అయితే బేసిక్గా అసలు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ సీఎం రేవంత్ రెడ్డికి దొరుకుతుందా? అంటే ఎందుకు ఇన్నిసార్లు ఢిల్లీకి పోయి వచ్చుడు రావుడు? ఐ డోంట్ నో. అయితే మీలానే నేను కూడా వింటున్నా, ఆయన ఎందుకు అపాయింట్మెంట్ రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు ఈ మధ్య అని. అంత సీరియస్గా క్రైసిస్ ఉందని అనుకోను. ఎందుకంటే ఉన్నదే 3 రాష్ట్రాలు, ఒకటి హిమాచల్ ప్రదేశ్, అక్కడ జీతాలకు కూడా డబ్బులు లేవు. ఏదైనా కాంగ్రెస్ ఆధారపడదగ్గరటువంటి రాష్ట్రాలు ఏమైనా ఉంటే ఆధారపడమంటే వాళ్ళకి ఎలక్షన్స్ వచ్చినా, ఇంకేదో ఆపద వచ్చినా, డబ్బులు అవసరమైనా డిపెండ్ కాగలిగేటువంటి సత్తా ఉన్నటువంటి వాళ్ళకి సహాయపడే రాహుల్ గాంధీ కానీ పార్టీకి కానీ సహాయపడగలిగే సత్తా ఉన్నటువంటి రాష్ట్రాలు రెండే, ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. కాబట్టి అంత ఈయనను పక్కకు పెట్టేసి లేదా తొక్కేసేటు కార్యక్రమంలో అధిష్టానం ఉందని అయితే అనుకోను. ఏ కారణం చేత మరి అపాయింట్మెంట్ అనేది దొరకట్లేదు. నేను కూడా పేపర్లో చూస్తున్నా, టీవీలో చూస్తున్నా, అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు రాహుల్ గాంధీ అనే మాట వినబడుతుంది. అది ఉంటే మాత్రం ఆశ్చర్యం. మరి అట్లా జరిగితే అతి త్వరలో మార్పు ఉంటుంది. మరి అంటే పక్క నుంచి జగ్గారెడ్డికి ఏమో డైరెక్ట్గా పెళ్లి పత్రిక ఇస్తే తీసుకునేంత టైం ఇస్తున్నారు, ఇలా వెళ్ళి అలా కలిసి వస్తున్నారు. బట్ ఈయనకి ఎందుకు అంటే ఇన్నిసార్లు ఆ ఢిల్లీ చుట్టూ ఏఐసిసి చుట్టూ తిరగాల్సినంత పనే ఉంది ఒక సీఎంకి? ఉండదు మరి, సహజంగా మీరు చెప్తుంటే వినటం, పేపర్లు చదవడమే. కానీ మరి ఎందుకు ఆయన ఆ రకంగా అవాయిడ్ చేస్తున్నారో తెలియదు, కానీ చేస్తారని నేను అనుకోను. కానీ ఇప్పుడే మీకు లాజిక్ కూడా చెప్పాను, ఉన్న 2 పవర్ఫుల్ రాష్ట్రాలు ఇవే. పక్కకు పెడితే ఈయన లెవెల్లో ఫండ్ ఇవ్వగలిగే శక్తి ఉన్నోడు కూడా లేడు ఇక్కడ. డెఫినెట్లీ ఆయన ఒక రకంగా మిల్కింగ్ కవ్, ఇంగ్లీష్లో మిల్కింగ్ కవ్ అంటారు, అంటే పాలించే గేదె లాంటి రేవంత్ని అంతగా నెట్టేయాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. బట్ నేను కూడా మీరు విన్నట్టే ఈ పేపర్లలో సోషల్ మీడియాలో వింటున్నా, ఆయన పోతున్నాడు వస్తున్నాడు. అందుకే నేను తిప్పుడు కొండపర్తి పోయాడు రాను వచ్చాడు అనే మాట వాడా. అవన్నీ ప్రయోజనం లేకుండా పోతున్నాయి. ఒకటేమో తన సొంత పార్టీలో ఆయనకు అంత ఆదరణ కనపడట్లేదు, రెండోదేమో అసలు గవర్నమెంట్ రెస్పాన్స్ ఇవ్వట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఈ 2 కూడా మన రాష్ట్రానికి కొంచెం అంటే నిరుత్సాహపరిచే అంశాలు. రైట్. ఇంకా అలాగే ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్నటువంటి మాట ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ విషయం. రీసెంట్గా 25 మంది ఎమ్మెల్యేలు, 6 మంత్రులు ఫోన్లు ఈయన ట్యాపింగ్లో పెట్టినట్టు, కనీసం సొంత ఇంట్లో ఉన్న సొంత వాళ్ళతో కూడా మాట్లాడాలంటే కొత్త వాళ్ళతో మాట్లాడుతున్నట్టు మాట్లాడడం. అండ్ రీసెంట్గా ఒక మంత్రికి సంబంధించి కూడా ఆయన ఏం మాట్లాడారో తెల్లారులేసి ఇంటికి పిలిపించుకొని మరి ఏదైతే మంత్రి ఫోన్ సంభాషణలో మాట్లాడారో నెక్స్ట్ డే దాని మీదే చర్చించడం జరిగింది అని చెప్పేసి అని ఒక పత్రికలో రావడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు సార్? అంటే నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా అసలు? ఒకటి నాకు నిజంగా కూడా మీరు చెప్పింది తెలియదు, మంత్రి ఫోన్ ట్యాప్ అయిందా కాలేదా, ఆయన క్లాస్ స్పీకర్డా లేదా మనకు తెలియదు. బట్ మీరన్న బేసిక్ క్వశ్చన్ ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా? 100% జరుగుతుంది. ఒకప్పటి సిస్టమ్ కాదు. నిజానికి టెలిఫోన్ మీద అఫీషియల్గా ట్యాప్ చేయాలి అంటే సిస్టమ్ ఏంటంటే హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇవ్వాలి. హోమ్ సెక్రటరీ మీకు పర్మిషన్ ఇవ్వాలి. హోమ్ సెక్రటరీకి ఎప్పుడు ఇస్తాడు అంటే వీళ్ళు ఏం చేస్తారంటే అన్అఫీషియల్గా అధికారులు మీ మీద అనుమానం అంటే జనరల్గా కరప్షను, మీ యాక్టివిటీ ఇవి కావు, దేశ భద్రతకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉంటే, మీరేమైనా టెర్రరిస్ట్ అయితే, నక్సలైట్ అయితే, మీకు సంబంధించిన ఫోన్ లోపల మన సెక్యూరిటీకి సంబంధించిన అంశాలు ఉన్నట్టు వాళ్ళకి అనుమానం వస్తే, ఎందుకంటే జనరల్గా ఏం చేస్తారంటే ఫోన్ అట్లా అనుమానం ఉంటే ట్యాప్ చేస్తారు. అఫీషియల్ కాదు, అన్అఫీషియల్గా చేస్తారు.
చేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన ఎవిడెన్స్ అంతా చూస్తారు. ఇందులో ఈ ప్రాబ్లం ఉంది అని అనిపించినప్పుడు దేశ భద్రతకు సంబంధించి ఇందులో అనుమానం ఉందినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ డాటాను చూపిస్తూ అన్అఫిషియల్గా పర్మిషన్కి అప్లై చేస్తారు. మాకు ఈ ఫోన్ మీద అనుమానం ఉంది, మీరు పర్మిషన్ ఇవ్వండి. అప్పుడు హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇస్తాడు. హోమ్ సెక్రటరీ పర్మిషన్ ఇచ్చినాక వచ్చేటువంటి డాటా అయినా అది అఫీషియల్. దాని వరకు కోర్టులో కూడా ఎవిడెన్స్ కింద సబ్మిట్ చేయొచ్చు. అంతకుముందు అన్అఫీషియల్గా తీసుకుంది లెక్కలోకి రాదు. ఇది ప్రొసీజర్. ఈ రకమైన ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళు పర్మిషన్ తీసుకున్న ఫోన్లు ఏమున్నాయి రేపు పొద్దున రైట్ ఇన్ఫర్మేషన్ కింద స్టేట్ గవర్నమెంట్ అనేది ఒక్కడి కూడా ఉండదు. అంటే వాళ్ళు అఫీషియల్గా ఏది కూడా ట్యాప్ చేయరు నాకు తెలిసి. అంటే జరుగుంటే మనకు తెలియదు. అవన్నీ హైలీ కాన్ఫిడెన్షియల్ నెంబర్స్, ఇట్లాంటి డేంజరస్ ఇన్ఫర్మేషన్ ఎక్స్చేంజ్ అనేటివి ఉంటాయి తప్ప మీరు ఎవరితో మాడుకున్నారు, ఎవరి డబ్బు ఎంత తీసుకున్నారు, లేదా వేరే అఫేర్స్, వీటికి వాళ్ళకి సంబంధం ఉండదు. అట్లాంటివి చేయకూడదు కూడా. ఈ ఎవరైతే పర్మిషన్ ఇస్తారో ఆ ఫోన్కు కూడా ఒక రివ్యూ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ ముగ్గురు ఆఫీసర్లు కూడా 3 నెలల తర్వాత మొత్తం డాటా అంతా అనలైజ్ చేసి నిజంగా మనం ఇచ్చిన ఈ పర్మిషన్ వల్ల ఏమైనా కొత్త ఎవిడెన్స్ వచ్చిందా, ఈ ఫోన్ ట్యాపింగ్ అవసరమా అని నిర్ణయం చేసి ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అందులో ఏమీ లేదనుకోండి ఎక్స్టెన్షన్ క్యాన్సిల్ చేస్తారు. అంత స్ట్రిక్ట్ ప్రొసీజర్ ఫోన్ ట్యాపింగ్కి. అది నాకు తెలిసి ఎప్పుడు జరగలేదు. ఇంత పెద్ద స్కామ్లో కూడా టెలిఫోన్ ఉంది కదా స్కాండల్, ఆ దాంట్లో కూడా నాకు తెలిసి పర్మిషన్ తీసుకొని వాళ్ళు ట్యాప్ ఎక్కడ చేయలేదు. కానీ ప్రాబ్లం ఏంటంటే గతంలో ఈ టెలిఫోన్ చేసినటువంటి ట్యాపింగ్ చేసినటువంటి ఆఫీసర్లందరూ కూడా అందులో ఒక అతను కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే వీళ్ళిద్దరు ముగ్గురు ఆఫీసర్లు పోయి ఇజ్రాయిల్లో పెగాసిస్ సాఫ్ట్వేర్ 5 కోట్లు పెట్టి కొన్నారు. ఆ 5 కోట్లు కూడా అఫీషియల్ కాదు. వాళ్ళు ఎక్కడ బుకింగ్ చేయలేదు, వాళ్ళకి పర్మిషన్ లేదు, రైటింగ్లో లేదు. వీళ్ళు పోయి అన్అఫీషియల్గా ఎక్కడి నుంచో ఎవరో ఫండ్ ఇస్తే, అది కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ కావచ్చు, లేదా ఎవరో ఒక టాప్ లెవెల్ అప్పుడున్నటువంటి మంత్రిలో ఉన్నవాళ్ళు, మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు కానీ సీఎం కావచ్చు. కానీ అది అన్అఫీషియల్గా ఇచ్చారు తప్ప ఈ అన్అఫీషియల్గా 5 కోట్లు వాళ్ళు తీసుకెళ్ళి ఆ పెగాసిస్ సాఫ్ట్వేర్ పట్టుకొచ్చారు. పెగాసిస్ అనేది మీకు తెలిసి ఎంత డేంజరస్. మీ నెంబర్ అందులో ఫీడ్ చేస్తే మరుక్షణం నుంచి కూడా మీ కాంటాక్ట్స్ ఎవరు, ఎంతమంది ఫోన్ చేశారు, ఏం మాట్లాడారు అంతా రికార్డ్ చేస్తుంది. ఆ డాటా అంతా కూడా వీళ్ళు మానిటర్ చేస్తారు. అట్లా చేసే చాలామంది దగ్గర ఇల్లీగల్గా డబ్బులు వాళ్ళు ట్రాన్సాక్షన్ కనుక్కోవడం, ఎలక్షన్స్లో రూలింగ్ పార్టీ వాడి దగ్గర డబ్బులు ఏమో వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయడం, అపోజిషన్ వాడి దగ్గర పైసలు ఎక్కడ వచ్చినా సరే సీజ్ చేయడం చేశారు. ఫోన్ ట్యాపింగ్ అనేది కామన్ ప్రభుత్వానికి చెప్పండి. జనరల్ కామన్ లేకపోతే నడవదు. మీకు ఎగ్జాంపుల్గా ఏం చెప్తానంటే ఈ రా అనే ఏజెన్సీ ఈ కంప్లీట్ ఏంటని దాని పని ఏంటంటే ఇతర దేశాల వ్యవహారాలన్నీ కూడా అక్కడ దగ్గర మనుషులు పెట్టి కుపీలాడడం దాని పని. అదేవిధంగా మన దగ్గర ఐబీ ఇన్ఫర్మేషన్ బ్యూరో అంటారు, వాడి పని కూడా ఇదే. వాడు చేసే పని ఏమీ లేదు, అందరి అబ్జర్వ్ చేయడం, ఎవరి మీద అనుమానం బట్టి ఫోన్ ట్యాప్ చేయడం. ఇంతకుముందు మనం చెప్పిన దేశ భద్రతకు సంబంధించిన అంశాలు ఉంటేనే అఫీషియల్గా పర్మిషన్ తీసుకోవడం వాళ్ళ పని. అయితే వాళ్ళు అన్అఫీషియల్గా ప్రతిరోజు ఎవరిదో ఫోన్ ట్యాప్ చేస్తూనే ఉంటారు. లేదా ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అడిగితే వాళ్ళది చేస్తారు. రేర్ అది. పొలిటికల్గా దాని ర్యామిఫికేషన్స్ వేరే ఉంటాయి. కానీ అఫీషియల్ చేసే పని ఇది. వాళ్ళు తెల్లారు లేవగానే మీకు క్యాబినెట్ మంత్రికి ఒక సీల్డ్ కవర్లో నోట్ వస్తుంది. ఆ నోట్లో ఈ వారం మొత్తంలో ఎక్కడెక్కడ పొలిటికల్ ఈవెంట్స్ జరిగాయి, ఎవరు ఎక్కడ మాట్లాడుకున్నారు, ఏం జరగబోతుంది, ఏం కుట్రలు జరగబోతున్నాయి, అది కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇదంతా ఎట్లా వస్తుంది వాళ్ళకి? ఫోన్ ట్యాపింగ్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ ఇంపాసిబుల్. సో నేను ఒక ఆఫీసర్ని అడిగా, ఎట్లా చేస్తారా మీరు, ఇది పర్మిషన్ కావాలి కదా, ఎట్లా ఇది తప్పు కదా అంటే మోరల్గా ఎథికల్గా తప్పే, కానీ అఫీషియల్గా మేము చేయం, అన్అఫీషియల్గానే చేస్తాం. అన్అఫీషియల్గా చేయలేదనుకో ఇంత పెద్ద దేశాన్ని ఎట్లా కాపాడుతామని అడిగాడు. ఇంత పెద్ద దేశాన్ని ఎట్లా కాపాడాలి? అంటే దేశాన్ని కాపాడడం వేరు, ఇలాంటి ఆ పార్టీకి సంబంధించినటువంటి కోణాలు ఏవైతే అంటే అభద్రభావంతో చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, అంటే నన్ను సీఎం కింద తొలగిస్తారా, నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు అసలు డబ్బులు ఏమైనా తీసుకొస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు పార్టీకి సంబంధించి ఎవరైతే మీనాక్షి నటరాజన్ ఉన్నారో తన ఫోన్ కూడా ట్యాప్ అయినట్టు రీసెంట్గా ఒక న్యూస్ కూడా బయటపడడం జరిగింది. ఇదే ఏంటంటే ఇది కరెక్ట్ కాదు. ఇదేంటంటే మామూలుగా నేను చెప్పిన ట్యాపింగ్ వ్యవహారం అంతా కూడా దేశానికి, దేశ భద్రతకు సంబంధించి, టెర్రరిస్టులకు సంబంధించి ఇట్లాంటి వాటికే తప్ప, వాటికే వాళ్ళ ఇన్ఫర్మేషన్ లాగుతారు తప్ప, రికార్డు చేస్తారు అంశాలు తప్ప, ఇట్లాంటి పొలిటికల్ కాల్స్ రికార్డ్ చేయరు, పర్సనల్ కాల్స్ రికార్డ్ చేయరు, ప్రతిపక్ష నేతలది కాల్ చేయరు, స్వపక్షానికి చెందిన మంత్రులవి చేయరు. ఇది లిమిట్ దాటి, వాళ్ళ లిమిట్ దాటి, వాళ్ళకున్న పరిమితి దాటి ఉన్న అధికారాన్ని కానీ యాక్సెస్ కానీ వాడుకొని అన్ని చెత్త పనులు చేశారు, అన్డెమోక్రటిక్ పనులు చేశారు. అందులో భాగంగానే మీరు చెప్పేటువంటి ట్యాపింగ్ ఇది ఎప్పుడు గతంలో జరగలే, ఈ మధ్య విచ్చలుడే చేస్తున్నారు. అంటే గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ చేసిందని పెద్ద ఎత్తున ఆరోపణలు చేసి దానికి మళ్ళీ ఒక సపరేట్ ఎంక్వైరీ చేసి ఇంత పెద్ద ఎత్తున రచ్చ చేసిన తర్వాత ఎవిడెన్స్ లేకపోతే అసలు ఫోన్ ట్యాపింగ్ జరగలేదని క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు ఈ విషయంలో మాత్రం క్లియర్గా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు కొన్ని ప్రకటనలు కూడా వస్తున్నాయి. ప్రకటనలతో లాభం ఏమవుతుంది? రేపు పొద్దున అఫీషియల్గా మీరు అడిగితే
ఓ 4 పేర్లు దొరికాయి అనుకుందాం మీటింగ్ ఫోన్దే, ఇగో నా ట్యాప్ అయింది, ఇగో రికార్డ్ చేశారని మీరు అంటారు. ఆ అధికారి అంటాడు అసలు నాకు ఈ ఫోన్ నెంబర్ ఏది లేదు, ఎవరో నాది లేదు, నేను అఫీషియల్గా ట్యాప్ చేయలేదు, నేను పర్మిషన్ అడగలేదు అంటాడు. నిజమే కదా, పర్మిషన్ అడిగి మీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే లెక్క ఎవిడెన్స్ కింద ప్రొడ్యూస్ చేస్తారు. అసలు వాడు నేను చేయలేదంటే ఏం చేస్తారు మీరు? సో ఆ కాగితాలు చింపేస్తారు, మాది లేదని బుకాయిస్తారు. ఇప్పుడు వాళ్ళ అఫీషియల్స్ పెగాసిస్ సాఫ్ట్వేర్ తీసుకొచ్చి మనం విన్నది 4500 ఫోన్ ట్యాప్ చేశారట. స్వపక్షం విపక్షం అందరి కలిపి, మంత్రులవి ఇట్లాంటివి ఎమ్మెల్యేలేవి మీరు అన్నట్టు చేశారు. కానీ అఫీషియల్గా అడిగితే మేము ఒక్కటి కూడా చేయలేదు, మాకు సంబంధం లేదని చెప్తారు వాళ్ళు. రేపు పొద్దున్న చూడండి ఆ కేసు ఏమైందో. ఎవిడెన్స్తో పాటు అఫీషియల్ పర్మిషన్ తీసుకున్న ఫోన్ నెంబర్లు మీకు నాకు తెలిసి 1, 2 తప్ప ఒక్కటి కూడా ఉండదు. అంటే ఈ మధ్యకాలంలో గాంధీ భవన్లో కూడా ఫోన్ ట్యాపింగ్ అవుతున్నట్టు ఇంటర్నల్గా గుసగుసలు కూడా చెప్పారు. ఆ టాపిక్ బయటకు వచ్చింది. అంటే తమకున్న పరిమితులు అతిక్రమించి, తమకున్న యాక్సెస్ని అతిక్రమించి ఈ పెగాసిస్ సాఫ్ట్వేర్ ద్వారా విచ్చలవిడిగా ఎవరిది కావాలంటే వాళ్ళది ట్యాప్ చేయడం, వినడం, తద్వారా పొలిటికల్ పర్పస్ వాళ్ళని పబ్బం గడపడం, లేదా ట్రాన్సాక్షన్స్లో ఉన్న ఇల్లీగల్ వాటిని వాళ్ళు కూడా డబ్బులు వసూలు చేసుకునే కార్యక్రమానికి వాడుతున్నారు. ఇది తప్పు అంటారు డెమోక్రసీలో. రైట్. ఇంకొక విషయానికి వస్తే కనుక పర్టికులర్గా మొన్న జరిగినటువంటి మహబూబ్ నగర్లో ఒక మీటింగ్ జరిగింది. అందులో సీఎం రేవంత్ రెడ్డి గారు రాబోయే 10 ఏళ్లలో కూడా నేనే సీఎంగా ఉంటాను అని అనడం జరిగింది. దానికి సంబంధించి ట్విట్టర్లో అఫీషియల్గా మన రాజగోపాల్ రెడ్డి గారు ఇది పార్టీకి సంబంధించిన విషయం, సో అంటే ఈ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు, పార్టీ ఎవరిని నిర్ణయిస్తే వాళ్ళే ముఖ్యమంత్రిగా ఉంటారు, తను తానే ప్రకటించుకోవడం కూడా పార్టీ విధి విధానాలకు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది. ఏం చెప్తారు సార్? అంటే ఆయనే ప్రకటించుకుంటున్నారు వచ్చే 10 ఏళ్లలో నేనే ముఖ్యమంత్రి అని, మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే కాంగ్రెస్ లాంటి పార్టీలో సాధ్యపడదు. ఈ టర్మ్ మీరు ఉన్నారంటే సంతోషం, పూర్తి టర్మ్ ఆయన అలో చేస్తే ఇంకా సంతోషం. పూర్తి టర్మే ఆయన ఉంటాడు, అటువంటి కల్చర్ ఆ కాంగ్రెస్. ఈ మధ్యకాలంలో కాస్త ఒక స్టెప్ ముందుకు పోయి ఒకళ్ళకి ఎవరికైనా అవకాశం ఇస్తే ఆ సీల్డ్ కవర్ సంస్కృతికి స్వస్తి చెప్పి మెజారిటీ ఎమ్మెల్యేలు ఎవరిని కోరుకుంటున్నారో వాళ్ళనే ముఖ్యమంత్రి చేస్తున్నారు. చేసిన వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు. ఇవడే కాకుండా ఒక్కోసారి 5 ఏళ్ళు ఫుల్ టర్మ్ ఇస్తున్నారు. గతంలో కాంగ్రెస్లో లేదు. ఎంతమంది ఎవరైనా గెలవని వాళ్ళు సీల్డ్ కవర్లో పేరు పంపితే వాళ్ళే ముఖ్యమంత్రి, మళ్ళీ 1 ఇయర్ లోపల ఇంకో సీల్డ్ కవర్, అట్లాంటి కల్చర్ ఉండేది. అట్లాంటి కాంగ్రెస్ పార్టీలో నేను ఈ 5 ఏళ్లే కాదు ఇంకో 5 ఏళ్ళు ఉంటానని హాస్యాస్పదం. అంటే ప్రాంతీయ పార్టీలకు అది సాధ్యం కావచ్చు, కానీ పార్టీలకే సాధ్యపడుతుంది. జాతీయ పార్టీలు అయినటువంటి బీజేపీకి కానీ లేదా ఇట్లాంటి కాంగ్రెస్ కానీ సాధ్యపడదు. అది తెలిసి కూడా ఏ కారణం చేతనో సీఎం ఆ మాట అన్నాడు, వచ్చే 10 ఏళ్ళు కూడా నేనే ఉంటాను. అది అంబిషియస్ ఉండొచ్చు ఆయన, కానీ కాంగ్రెస్లో సాధ్యపడే పని కాదు. అందుకే ట్వీట్ చేసినట్టు రాజగోపాల్, నిజమైనటువంటి కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ వాళ్ళారో ఇది జీర్ణించుకోలేరు, ఇక్కడ అధిష్టానం నిర్ణయించాలి. ఈ టర్మ్ మొత్తం ఉంటావా ఉండవా, లేదా నెక్స్ట్ టర్మ్ ఉంటావా ఉండవా, ఎప్పుడు అది నువ్వు గెలిస్తే కదా. అంటే ఆయనకి మంత్రి పదవి ఇవ్వలేదన్న కక్షతో ఈ విధంగా ట్వీట్ ఏమైనా చేశాడని అనుకోవచ్చు. ఆయనకు ఆ కక్ష కూడా ఉంది, ఎందుకు ఉండకూడదు, ఆయనకు ఆ రైట్ ఉంది కదా. రాహుల్ గాంధీ లాంటి వాడు నువ్వు పార్టీ మారి బీజేపీ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చి మా పార్టీకి వస్తే నేను మంత్రి చేస్తామని చెప్పాడు. ఆయన ఎన్నోసార్లు చెప్పాడు. రాహుల్ గాంధీ చెప్పినా కూడా నువ్వు మంత్రి పదవి ఇవ్వకపోతే ఇంకెవరు చెప్తీస్తావు. కాబట్టి డెఫినెట్లీ ఆయన ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ ఉన్న సందర్భం లోపల ఈ ఏమంటారు కదా, అగ్నికి ఆజ్యం తోడైనట్టుగా ఉన్న 5 ఏళ్ళు సరిపోయినట్టు ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఇంకా కోపం వచ్చి ఉంటుంది. అందువల్ల ఆ మాట ఆయన ట్వీట్ చేశాడని అనుకుంటా. ఫ్రస్ట్రేషన్ ఈవెన్ వాళ్ళ బ్రదర్ ఎవరైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు ఆయన కూడా సీఎం ఆశావాహే కాబట్టి, సో ఈ విధంగా అంటే ఎలా అనేది విధి విధానాలకు కరెక్ట్ కాదు అని చెప్పేసి మాట్లాడడం అలా అనుకోవచ్చు మనం. ఒకటి వెంకటరెడ్డే కాదు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి యాస్పిరెంటే, మీకు ఉత్తమ్ కుమార్ రెడ్డి యాస్పిరెంటే, బట్టి యాస్పిరెంటే, ఇక్కడ సీఎం యాస్పిరెంట్ కాను శ్రీధర్బాబు యాస్పిరెంటే, సీతక్క యాస్పిరెంటే. ఇంతమంది అందులో నువ్వు లేస్తే కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు ఆ పార్టీలో. కాబట్టి సహజంగా వెంకరెడ్డి కూడా మీరు అన్నట్టు అందులో ఒక యాస్పిరెంటే. వీళ్ళందరూ కూడా ఎప్పుడు దిగిపోతే అప్పుడు మనం వద్దాం అనేటువంటి ఆలోచనలు ఆయన వెనక గుంటలు తవ్వుతున్నారేమో మనకు తెలియదు. సో యూ హ్యాస్ టు బి కేర్ఫుల్. దానికి తగ్గట్టు నేనే 10 years ఉంటాడు. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి లాంటి వాడు మొత్తం పార్టీని గెలిపించిన సందర్భంలో రెండోసారి ముఖ్యమంత్రి కావడం అంటే ఇక్కడ పీజీ జనార్దన్ రెడ్డి అబ్జెక్ట్ చేశాడు, నేనే ముఖ్యమంత్రి అభ్యర్థిని అన్నాడు. అని ఎవరికైనా గొడవై ఆఖరి రాజశేఖర రెడ్డి తనకున్న ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఆయన మంత్రి కూడా ఇవ్వకుండా ఆపాడు. ఒకప్పుడు ఎల్పీ లీడర్ ఆయన, సిఎల్పీ లీడర్గా ఉన్న జనార్దన్ రెడ్డి మంత్రి కాకుండా ఉంటాడా? సో రాజశేఖర్ ఆపాడు, బ్లాక్ చేశాడు. ఎందుకంటే ఆయన సీఎం అయితే అనుకున్నాడు కాబట్టి. సో ఇట్లా రేవంత్ రెడ్డి కూడా ఎవడు సీఎం అయితే అంటే వాడు దొక్కేస్తాడు. రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత రోసయ్యని సీఎంగా పెట్టారు. సంవత్సరం పాటు పాలించిన తర్వాత మళ్ళీ వెంటనే కిరణ్ కుమార్ రెడ్డిని ఎందుకు సీఎంని చేయాల్సి వచ్చింది? అప్పటి హిస్టరీ ఏంటంటే కిరణ్ కుమార్ రెడ్డి అనేవాడు అనూహ్యంగా వచ్చాడు సీఎంగా, ఎవ్వరు అనుకోలే. కానీ అది అనుకున్న నేపథ్యం కిరణ్ కుమార్ రెడ్డి అవుట్ అండ్ అవుట్ అగేరెస్ట్ తెలంగాణ. మాకెవరికి నచ్చడాను. ఎందుకంటే తెలంగాణ వస్తే చిమ్మని చీకట్లు వస్తాయి తెలంగాణలో, ఈ పార్టీ
తెలంగాణ రాష్ట్రం లాస్ట్లో ఉంటుంది, ఇది మనం కూడా సాగించలేదని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు అక్కడ. మేము మాకు తెలంగాణ కావాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఆ కమిటీ ముందు ఇస్తే ఈయన పోయి సీఎంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తెలంగాణ వస్తే చిమ్మని చీకట్లు తెలంగాణలో ఉంటే అది తట్టుకోలేదు, ఫైనాన్షియల్ లాస్ వస్తుందండి. ఏం జరగల, అవతల వాళ్ళు లాస్లో ఉన్నారు, ఆంధ్ర తప్ప మనం లేవు, మనం ఎప్పుడు ప్రాస్పరిటీలో ఉన్నాం. కాబట్టి అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి సెలక్షన్ అన్నది అది ఒకటి ఏంటంటే నాకు తెలిసినంత వరకు కూడా ఫాదరు అమర్నాథ్ రెడ్డి గారు చాలా ఫేమస్. అమర్నాథ్ రెడ్డి హానెస్ట్, ఆయన ఇందిరాగాంధీకి క్లోజ్ ఉండేవాడు, ఒక ఫ్యామిలీ లెగసీ ఉంది అతనికి. ఆ కనెక్షన్స్ వాడుకొని రైట్ టైంలో ఆయన రైట్ బటన్స్ ఒత్తి ఈయన సీఎం కాలేడు. ఎందుకంటే అతను కాస్త నిజాయితీ పరుడు. ఒకటే రాంగ్ టైంలో సీఎం అయ్యాడు. ఎందుకు రాంగ్ టైం అంటే ఉద్యమం పీక్లో ఉంది అని ఉద్యమం వ్యతిరేకి మాలాంటి వాళ్ళందరూ వ్యతిరేకించాం. అదర్వైజ్ గట్స్ ఉన్నవాడు. అక్బరుద్దీన్ అరెస్ట్ చేయగలిగే దమ్ము ఏ సీఎంకి లేదు, కిరణ్ కుమార్ రెడ్డి అరెస్ట్ చేశాడు. సో అతను కొన్ని మంచి పనులు చేశాడు. కానీ తెలంగాణకు రూపాయి అయ్యాను, ఏం చేస్తారో చేసుకోండి మీరు అనేటువంటి వర్డ్స్, తెలంగాణ రావడానికి వీలు లేదనేటువంటి వర్డ్స్, లేదు ఇది ఏర్పడితే ఈ రాష్ట్రం చీమని చీకట్లో ఉంటుంది, గాఢాంతరకం ఏర్పడదని ఇట్లాంటి కామెంట్స్ వల్ల ఆయన తెలంగాణకు శత్రువు అయ్యాడు. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణకి వ్యతిరేకంగా ఉండేది సార్ అప్పట్లో. మెజారిటీ పీపుల్ ఆంధ్ర అంతా వద్దన్నారు కదా, మన వాళ్ళే ఇవ్వాలని వాళ్ళే వద్దని కదా. రాయలసీమ పార్టీకి సంబంధించి ఆ డెసిషన్ తీసుకోలేదు కదా. అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా తీసుకుంటే ఒక కాంగ్రెస్ అందరికంటే లాస్ట్లో డెసిషన్ తీసుకుంది. సోనియా తీసుకునే డెసిషనే కాంగ్రెస్ డెసిషన్. చివరిగా వాళ్ళు ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత బిల్లు పాస్ అయింది. ఆ తర్వాత రాజ్యసభకు వచ్చినట్టు బీజేపీ కూడా పాస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే కంపల్షన్ క్రియేట్ అయింది. సకల జిల్లా పోరాడంతో తెలంగాణలో మీరు కాన్ఫిడెంట్ సిచ్యువేషన్, ప్రతి పొలిటికల్ పార్టీ కూడా తెలంగాణకు అనుకూలమైన నిర్ణయం తీసుకోకపోతే తెలంగాణలో తిరిగే పరిస్థితి లేదు. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైనా మీకు జ్ఞాపకం ఉంటే చెప్పులు వేసేసారు ఒక్కోళ్ళ మీద, కేకే మీద ఇస్తావా రాజీనామా అని బెదిరించి ఉస్మానియా పిల్లలు పోయి వాళ్ళు పోయి ఒక భయాందోళనకు గురి చేసే పరిస్థితి వచ్చింది. అప్పుడు గవర్నమెంట్ కూడా 1200 మంది ఆత్మహత్యలు ఈ బనిదాల తట్టుకోలేక సోనియా గాంధీ ఎట్లాగో ప్రామిస్ చేసాం ఇక లాభం లేదని చెప్పి ఆమె తెలంగాణ ఇచ్చే పరిస్థితి తీసుకొచ్చారు ఆ రోజుల్లో. సో ఇదంతా కూడా హిస్టరీ. ఆ టైంలో మీరన్న కిరణ్ కుమార్ రెడ్డి మనకు వ్యతిరేక, తెలంగాణ వ్యతిరేక, అయినా కూడా ఎవరు ఆగలేదు. సోనియా గాంధీ మాట నిలబెట్టుకుంది. ఈవెన్ బీజేపీ కూడా వాళ్ళన్న మాట ప్రకారం రాజ్యసభలో సపోర్ట్ చేయడం వల్లనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. ఇది ఇప్పుడు బైగాన్ హిస్టరీ. బట్ ఓన్లీ థింగ్ ఇస్ మీరు అన్నట్టు ఇందులో మనం అనుకునేవి కాకుండా రకరకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. డెమోక్రటిక్గా మనం ప్రోగ్రెసివ్గా వెళ్ళాలి, తెలంగాణ ట్రాన్స్పరెన్సీ పరిపాలన ఉండాలి, అవినీతి రహిత పరిపాలన ఉండాలంటే కాంగ్రెస్ 15 నెలల్లోనే టీఆర్ఎస్ కంటే ఎక్కువ కరప్షన్ చేస్తోంది. వీళ్ళకు తెలంగాణ సోయి లేదు. ఉద్యమ ద్రోహులకు వాళ్ళు మంత్రి పదవులు ఇస్తే వీళ్ళు అంతకుమించి ఎక్కువ ఇచ్చారు. సో ఇవన్నీ మనం ఊహించింది కాదు. వాళ్ళేమో కుటుంబ పాలన అంటే ఇదేమో హరిబాబా 40 దొంగల పాలన ఉంది. ఇది మనం ఊహించింది కాదు. కాబట్టి కాంగ్రెస్ అనేది 15 నెలల లోపలనే బీఆర్ఎస్ కంటే దారుణంగా కింద పడిపోయింది ఇప్పుడు. సో రేపు పొద్దున లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తే బీజేపీకి లాభం వచ్చే పరిస్థితి ఏర్పడదు. ఎందుకంటే టీఆర్ఎస్ డెడ్ అయిపోయింది ఆల్మోస్ట్, తర్వాత ఉన్నటువంటి కాంగ్రెస్ కొలాప్స్ అయిపోయింది. సో ఈరోజు లోకల్ బాడీ వస్తే ఎవరున్నారని చూస్తే ఒక బీజేపీ ఒకటే కనపడుతుంది. రైట్. ఇంకొక విషయం ప్రధానంగా చర్చించుకోవాల్సింది ఏంటంటే, రీసెంట్గా అయిన మల్లికార్జున ఖార్గే హైదరాబాద్ వచ్చినప్పుడు ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి ఒక మీటింగ్లోని ఈసారి మాటిస్తున్న 100 సీట్లకి ఏమాత్రం తగ్గదు, 15 ఎంపీ సీట్లు రాసుకోండి అని చెప్పేసి అని అన్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. డైరెక్ట్గా ఆయన బహిరంగంగా మాట్లాడడం జరిగింది. బహిరంగంగానే 12కి తక్కువ రావని చెప్పాడు. పోయిన ఎలక్షన్స్లో ఎంపీలో వచ్చా అన్నాడా లేదా? 8 వచ్చాయి కదా. డబుల్ డిజిట్ దాటుతుంది 80%. ముందు 12 అన్నాడు, డబుల్ డిజిట్ 80% దాటిస్తా అన్నాడు. దాటిచ్చాడా? ఇవన్నీ మాట్లాడుకోవడానికి, క్యాడర్ని ఇన్స్పైర్ చేయడానికి, ప్రజల లోపల తన కాన్ఫిడెన్స్ లెవెల్ని చూపించుకోవడానికి మాట్లాడితే మాట్లాడవచ్చు. కానీ అప్పుడున్న కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ ఏంటి, ఆ వాతావరణం కాంగ్రెస్కి అనుకూలంగా అని దాన్ని బట్టి డిసైడ్ అయింది. మీరు హామీలు పూర్తిగా నెరవేర్చకుండా ఇప్పటికే సగం చేశారు, సగం చేయలేదు. ప్రజలు ఇచ్చిందేమో హ్యాపీగా తీసుకుంటున్నారు. ఇవన్నీ దాన్ని ప్రశ్నిస్తున్నారు. అందులో 50లో 50 అంటున్నారు కదా. ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం రైతు బంధు అందరికి ఇచ్చారు, రైతు రుణమాఫీ అందరికి ఇచ్చారని మనం అంటున్నాం. వాళ్ళు అంటున్నారు వాళ్ళకి ఇచ్చింది 25 లక్షల మందికి అంటున్నారు. ఉన్నది 45 లక్షల మంది రైతులు ఉన్నారు, ఇంకా 20 లక్షలకు రానే లేదంటున్నారు. ఉండొచ్చు, స్టాటిస్టిక్స్ గవర్నమెంట్ 25 చెప్పింది. అంటే పోయిన సంవత్సరం మొత్తం రైతు భరోసా అంతా ఎగ్గొట్టి ఇప్పుడేమో ఇప్పుడు ముందు ఇచ్చారు, మధ్యలో ఎగ్గొట్టారు 2, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ ఉన్నాయని మళ్ళీ ఇచ్చారు. ఇట్లా చేస్తే ప్రజల కాన్ఫిడెన్స్ రాదు కదా. ఏమంటున్నారంటే అట్లా హామీలు పూర్తిగా నెరవేర్చకుండా మీరు లోకల్ బాడీలో గెలిచే పరిస్థితి కాంగ్రెస్కే లేకుండా పోయింది. బీఆర్ఎస్ మర్చిపోండి, బీఆర్ఎస్ గాన్. సో ఓన్లీ బీజేపీ ఒకటే కాస్త కూస్త లేస్తుంది, వాళ్ళకి అవకాశం ఉంది అనుకుంటే అక్కడ టాప్ లీడర్ అనుకొని వస్తున్నారు. నువ్వు పశువా మనిషివా అనే పరిస్థితి వచ్చిందాడు. అండ్ అలాగే ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పార్టీలో ఏదైతే అంటే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, ఎవరైనా ఏ విధంగా ఉండొచ్చు
అనేది ఒకటి ఉంది. కానీ ఇక్కడ చూస్తే బీజేపీ పార్టీలో ఒక క్రమశిక్షణ పార్టీ అనే పేరైతే మొన్నటిదాకా ఉండేది. బట్ ఈ మధ్య కాలంలో అది ఎక్కడ దారి తప్పినట్టు మీకు ఏమైనా అనిపిస్తుందా? అదే నా కామెంటు. బీజేపీతో కాస్త అటు ఇటు వీళ్ళు పక్కకు జరిగారు. బీఆర్ఎస్ డెడ్ అయిపోయింది, కాంగ్రెస్ లేకుండా కూలిపోయింది, ఆ హామీలు లేకుండా మనం చూడాలంటే ఇప్పుడు బీజేపీ వైపే చూడాలని మనం అంటుంటే వాళ్ళిద్దరు అగ్రనేతలు అరుచుకుంటున్నారు, నువ్వు సుంటా నువ్వు పరమశుంటా అని. ఇది మనం బీజేపీలో ఎక్స్పెక్ట్ చేయం కదా. కాస్త కూర్చోది ఏమంటారు రిజర్వ్ పార్టీ అని బేసిక్గా ప్రజల్లో ఒక మాట ఉండేది. ఇప్పుడున్నా బయట కనపడేది కాదు, వినపడేది కాదు. అట్లాంటిది ఇప్పుడు ఓపెన్గా వాళ్ళు పబ్లిక్ తిట్టుకుంటున్నారు. ఇది మనం ఎక్స్పెక్ట్ చేసింది. అది దానివల్ల కొంత బీజేపీకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే రామచంద్రరావుని న్యూట్రల్ పర్సన్ పెట్టుకోవడం కాస్త కోసం మంచిదైంది. అదే ఎవరో వాళ్ళని పెడితే వీళ్ళు తనుకొని వద్దరు రోడ్ల మీద పడి. అది జరగకుండా రామచంద్ర నియామకం ఆపింది. కానీ ఒక గ్రూప్ లాగా, కొహెసివ్ గ్రూప్ లాగా అందరు కలిసి యునైటెడ్గా ఫైట్ చేసే పరిస్థితి ఇప్పటికి కూడా ఆ పార్టీలో కనపడకూడదు, ఆశ్చర్యం. అండ్ అలాగే బేసిక్గా బండి సంజయ్ ఎక్కడో పొమ్మనకుండా పొగబెట్టినట్టు మన ఈటెల రాజేంద్రని బయటికి పంపించే ఆలోచనలు ఏమైనా ఉన్నారా బీజేపీ పార్టీ నుంచి? అంత ఈజీ కాదు. ఎంత గొడవలైనా కూడా వాళ్ళందరికీ తెలుసు. ఈటెల రాజేంద్రకి పాపులర్ మాస్ బేస్ ఉంది, బండి సంజయ్ కూడా పాపులారిటీ ఉంది. సో ఇద్దరిని కూడా పార్టీ ఎవరిని వదులుకోలే పరిస్థితి లేదు. అయినా కూడా తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తే ఒక్కొక్కసారి వాళ్ళు హార్ష్ స్టెప్స్ కూడా తీసుకున్నారు కదా. రాజాసింగ్ విషయంలోనే కుదిరింది కదా డైరెక్ట్గా. రాజాసింగ్ లాంటి వాడిని వదిలేసుకున్నారు వాళ్ళు. అంత కట్టర్ హిందుత్వాది అని. మొన్న అసలు ఒకడే గెలిచాడు బీజేపీలో, ఆయన తప్ప గెలిచినోడే లేడు. అట్లాంటి వాడు కూడా ఆయన క్రమశిక్షణ తప్పాడని భావించిన సందర్భంలో వాళ్ళు సస్పెండ్ చేసుకున్నారు. సో అందువల్ల కొంత రిజిడ్. ఇప్పుడు సస్పెండ్ చేస్తే ఎవరిని చేయొచ్చు? ఈటెల రాజేంద్రన్ చేస్తారు లేకపోతే బండి సంజయ్ చేస్తారు? ఎందుకంటే స్టార్ట్ చేసింది బండి సంజయ్ కాబట్టి చెప్పలేమండి. అది వెరీ డిఫికల్ట్. వాళ్ళు ఎన్ని స్టడీస్ ఇస్తారో. రాజసింగ్ కూడా నేనైతే అసలు సస్పెండ్ చేయరనుకున్నా, తీస్తారు, వదులుకున్నారు. అట్లా ఒక సిచ్యువేషన్ వస్తే వాళ్ళు ఏ నిర్ణయానికైనా కూడా వెనకపోరు. అటువంటి పార్టీ అది. ఈరోజు వాళ్ళు క్రైసిస్లో ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళిద్దరు ఓల్డ్ తిట్టుకోవడం వల్ల వాళ్ళు కూర్చోబెట్టి సీనియర్స్ వాళ్ళిద్దరిని సరిచెప్పి ఒక టీమ్ లాగా వాళ్ళు వర్క్ చేయించగలిగితే లోకల్ బాడీలో నెంబర్ 1 బెనిఫిషరీ బీజేపీయే. అదర్వైజ్ మళ్ళా చచ్చిపోయిన బీఆర్ఎస్ వేస్తుంది, లేదా కూలబడ్డ కాంగ్రెస్ వేస్తుంది. రైటింగ్. ఇంకొక విషయం అంటే బీసీ రిజర్వేషన్స్కి సంబంధించి ఇప్పుడు గతంలో బేసిక్గా 23% ఉన్నది, ఇప్పుడు 42%కి రిజర్వేషన్స్ పెంచారు. అయితే దీంట్లో 10% ముస్లిమ్స్కి, మైనారిటీస్కి కేటాయిస్తున్నామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. బట్ ఏదైతే ఈ ఆర్డినెన్స్కి సంబంధించినటువంటి ఇష్యూ ఉందో దానికి సంబంధించి గవర్నర్కి కొన్ని సందేహాలు ఉన్నాయి, లీగల్గా దీనికి సంబంధించి కొన్ని అంశాలు ఉన్నాయి అని చెప్పేసి రీసెంట్గా ఒక న్యూస్ కూడా రావడం జరిగింది. దాని గురించి ఏం చెప్తారు? ఒకటి, ఆర్డినెన్స్ అనేది ఒక సంబంధించిన చట్టానికి సంబంధించి ఎప్పుడు వస్తుందంటే సెషన్లో అసెంబ్లీ లేకపోతే. అసెంబ్లీ సెషన్లో ఉంటే ఏ చట్టమైనా అసెంబ్లీ ద్వారా రావాల్సిందే. ఈ సెషన్కు ఆ సెషన్కు 6 నెలల గ్యాప్ ఉండి వెంటనే ఆ చట్టం యొక్క ఆవశ్యకత ఉండి సపోజ్ లోకల్ బాడీ ఇమ్మీడియట్గా వచ్చేలా పోదలుచుకున్నారు, సెషన్ జరగట్లేదు, మీకు ఎట్లా చట్టం రావాలా? ఆ చట్టానికి బదులు దాని స్థానంలో ఆర్డినెన్స్ తీసుకొస్తారు. అది ఆర్డినెన్స్ అంటే. ఈ ఆర్డినెన్స్కి మళ్ళీ విదిన్ 6 months లోపల అసెంబ్లీ రాటిఫికేషన్ ఇవ్వాలి. అంటే చట్టరూపంగా మళ్ళీ ఆ బిల్లు ప్రవేశపెట్టాలి. పాస్ అయినాక ఆర్డినెన్స్ ఆటోమేటిక్గా ల్యాప్స్ అయ్యి చట్టం వస్తుంది. అది దాని యొక్క రూల్ పొజిషన్. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో అర్జెంటుగా వాళ్ళు 1 or 2 months లోకల్ బాడీ ఎలక్షన్స్ పోవాలనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు చట్ట సభలు సమావేశపరిచే సమయం లేదు కాబట్టి బిల్లు రూపంగా దాన్ని తేవడానికి లేట్ అయ్యి అవకాశం లేక ఆర్డినెన్స్ ఇచ్చారు. ఈ ఆర్డినెన్స్ మీరు అన్నట్టు గవర్నర్ ఎందుకు సంతకం పెట్టలేదు నాకు అంచనా. ఎందుకంటే దీనికి సంబంధించిన 2 బిల్లు ఆల్రెడీ ప్రెసిడెంట్ దగ్గర ఉన్నాయి, ఇదే రిజర్వేషన్ సంబంధించి గతంలో పంపించినాడు. అది అట్లా ఉండగా మరి ఈ ఆర్డినెన్స్ ఏంటి అని ఆయనకు అనుమానం రావచ్చు. నాకు తెలిసి ఆయన అడ్వకేట్ జనరల్ పిలిచి లీగల్ ఒపీనియన్ తీసుకునే సంతకం పెడతాడు. పెట్టిన ఆర్డినెన్స్ వచ్చింది అనుకోండి, 50% సీలింగ్ ఎత్తేసి ఇస్తున్నాము, ఈ 42% మేము తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పార్లమెంట్ పంపిస్తాం రాటిఫికేషన్కి అని అంటున్నారు. అది సాధ్యపడదు, అది మోసం చేస్తుంది కాంగ్రెస్. ఇది కనుక సీలింగ్ లేకుండా మీరు 42% పెట్టి యాజిటీస్ పెట్టి సీలింగ్ లిమిట్ 50 లోపల లేకుండా తీసేస్తే ఈవెన్ స్కూల్ పిల్లాడి పైన సుప్రీంకోర్టు స్టే ఇస్తుంది. సో స్టే వస్తుందని కాంగ్రెస్కు తెలుసు, అది కావాలని మోసం చేస్తుంది. కాబట్టి 42% రిజర్వేషన్ వచ్చే లోకల్ బాడీలో ఇంప్లిమెంట్ అవుతుందని నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ ఇంప్లిమెంట్ అయినా కూడా వాళ్ళు ఏమన్నారంటే అది పోయి పార్లమెంట్లో ఆమోదం ఒకవేళ పొందకపోతే మేము పార్టీ పరంగా 42% బీసీలకు ఇస్తామన్నాడు. అది ఓకే, ఆ మాట అని మీకు దమ్ముంటే మీరు కూడా చెప్పండి అని. అది చూడాలి, అది ఎట్లా మాట్లాడుతున్నారో. కానీ మైనార్టీని కలపకూడదు ఒక కాంట్రవర్సీ ఉంది. అది ఇట్ సెల్ఫ్ ఇదే కాంట్రవర్షియల్ సబ్జెక్టు. సో అది మనం వేచి చూడాలి ఏ విధమైన నిర్ణయాన్ని పార్టీ తీసుకుంటుందో. బట్ ఇప్పుడు వాళ్ళు అనడం ఏంటంటే పార్లమెంట్లో ఆమోదం కాకపోయి 42 మాత్రం పార్టీ పరంగా ఇస్తా అంటారు. వాటి పరంగా మీరు ఎవరైనా ఇచ్చుకోవచ్చు. 100% ఓసీలకి ఇవ్వచ్చు, 100% ఎస్సీలకి ఇవ్వచ్చు, 100% ఎస్టీలకి ఇవ్వచ్చు, లేదా 100% బీసీలకి ఇవ్వచ్చు. సో ఈ మిక్సర్ కాపాడుకుంటూ 42 మాత్రం ఇచ్చేస్తూ ఉంటున్నారు.
అది మీరు కూడా దమ్ముంటే ఇవ్వండి అని ఇతర పార్టీలు అడుగుతున్నారు. అది ఇంక్లూడింగ్ ముస్లిమా ఎక్స్క్లూడింగ్ ముస్లిమా అనేది ఇట్స్ ఎ కాంట్రవర్షియల్ సబ్జెక్ట్. సో ఇలాంటి వెయిట్ అండ్ సీ.